హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద డైలీ వొకాబులరీ ఎల్టీఎక్స్ క్లాసెస్. అందరూ బాగున్నారా? మనం హిందూ పేపర్లోకి వెళ్ళిపోయి కొన్ని ముఖ్యమైన వొకాబులరీని నేర్చేసుకుందామా? రెడీగా ఉన్నారా? స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ తెలిసిన విషయాన్ని మరొక్కసారి చెప్తున్నాను. వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వారికి ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా మంచి న్యూస్ గా చెప్పొచ్చు. ఎల్టీఎక్స్ క్లాసెస్ వారు ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అనే పేరుతో ఒక ఇంపార్టెంట్ ఆన్లైన్ ప్రోగ్రామ్ ని లాంచ్ చేశారు. ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఏంటి ఈ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అంటే? కేవలం ఇంగ్లీష్ కోసం మాత్రమే ఒక సపరేట్ బ్యాచ్ అనేది ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. మనందరికీ తెలుసు, ఇండియాలో ఎన్నో రకాల పోటీ పరీక్షలు ఉన్నప్పటికీ కూడా కేవలం ఇంగ్లీష్ కోసం ఒక సపరేట్ బ్యాచ్ ఉండడం అనేది నిజం చెప్పాలంటే చాలా మంచి అవకాశం. ఎందుకంటే చాలా మందికి ఇంగ్లీష్ కి సంబంధించి ఎక్స్ట్రా గైడెన్స్ అవసరం అనేది ఉంటుంది. ఈ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అనే పేరులోనే ఉంది ఇన్ఫినిటీ. అంటే ఒక్కసారి మీరు ఫీజు పే చేస్తే చాలు, లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందన్నమాట. ఇది అన్ని రకాల పోటీ పరీక్షలకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఈ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్సులో మనకి రికార్డెడ్ వీడియోస్ తో పాటు లైవ్ క్లాసెస్ కూడా ఉంటాయన్న విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఇక ఆలస్యం చేయకుండా, మీరు ఒకవేళ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకుంటే నేను ఇక్కడ నెంబర్ చెప్తాను. ఆ నెంబర్ కి మీరు కాల్ చేయండి. నెంబర్ వచ్చి 7893899553. ఈ నెంబర్ కి మీరు కాల్ చేస్తే మీతో ప్రత్యూష మేడం మాట్లాడతారు. వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకోండి. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అనే ఆపర్చునిటీని మాత్రం మిస్ చేసుకోవద్దు. రైట్ ఫ్రెండ్స్, ఇక మనం లేట్ చేయకుండా డైలీ వొకాబులరీలోకి వెళ్ళిపోదామా? రెడీగా ఉన్నారా? మై డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసినట్టు మనం ప్రతిరోజు కూడా డైలీ వొకాబులరీ స్టార్ట్ చేసే ముందు ఒక ముఖ్యమైన ఇడియం ఆఫ్ ద డేగా మనం ఒక ముఖ్యమైన ఇడియం ని నేర్చుకుంటున్నాం కదా. ఈ రోజు మనం నేర్చుకోబోయే ఇడియం పేరు ఫుడ్ ఫర్ థాట్. ఏంటమ్మా? ఫుడ్ ఫర్ థాట్. ఏంటి ఈ ఇడియం యొక్క అర్థం? జాగ్రత్తగా వినండి, చాలా ముఖ్యమైన ఇడియం ఇది. ద టర్మ్ ఫుడ్ ఫర్ థాట్ మే బి యూస్డ్ ఇన్ కాంటెక్స్ట్ టు సే దట్ one must consider thinking about something carefully and deeply. ఫుడ్ ఫర్ థాట్ అని ఎప్పుడు వాడతాము అంటే, మనం ఏదైనా ఒక పర్టికులర్ సందర్భంలో బాగా ఆలోచించాల్సిన అవసరం ఉంది అని మనకు అనిపించినప్పుడు ఫుడ్ ఫర్ థాట్ అనే ఒక అద్భుతమైన ఇడియం ని మనం యూజ్ చేస్తాం. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను, చూడండి. ఆఫ్టర్ రీడింగ్ అండ్ అండర్స్టాండింగ్ ద లా ఆఫ్ అట్రాక్షన్, it gave me food for thought on how thoughts impact the quality of life. నేను లా ఆఫ్ అట్రాక్షన్ అనే పుస్తకాన్ని చదివిన తర్వాత నాకు ఆలోచనలు మొదలయ్యాయి. ఎన్నో విషయాల్లో నేను దీర్ఘంగా ఆలోచించడం మొదలు పెట్టాను. సో ఇట్ గేవ్ మీ ఫుడ్ ఫర్ థాట్ అంటాము. ఇట్ గేవ్ మీ ఫుడ్ ఫర్ థాట్ అంటాము. ఇట్ గేవ్ మీ ఫుడ్ ఫర్ థాట్ అంటే ఏమీ లేదు నాన్న, మనం ఒక పర్టికులర్ సందర్భంలో ఒక దాని గురించి ఎక్కువ ఆలోచించడం మొదలు పెట్టామని అర్థం. అయితే మై డియర్ ఫ్రెండ్స్, ఇటువంటి కొన్ని వందల ఇడియమ్స్ కి సంబంధించి మన ఎల్టీఎక్స్ క్లాసెస్ లో ఏదైతే ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అనే ప్రోగ్రామ్ ఉందో, మీరు ఆ ప్రోగ్రామ్ లో కొన్ని జాయిన్ అయినట్టయితే ఇటువంటి ఇడియమ్స్ పై కొన్ని వందల ఇడియమ్స్ ని మేము డిస్కస్ చేయడం అనేది జరిగింది. చక్కగా మీరు ఆ ఇడియమ్స్ ని బాగా నేర్చుకోవచ్చు. రైట్ ఫ్రెండ్స్, మనం ఆలస్యం లేకుండా హిందూ పేపర్ లోకి వచ్చేసాము. మనం ప్రస్తుతం నిన్నటి హిందూ పేపర్ అంటే జూన్ 27కి సంబంధించిన హిందూ పేపర్ లో పేజ్ నెంబర్ 8లో ఉన్నామండి. పేజ్ నెంబర్ 8 ఎడిటోరియల్ కాలం లో మనకి ఒక ముఖ్యమైన ఆర్టికల్ అయితే వచ్చేసింది. కీప్ అప్ అనే పేరుతో ఆర్టికల్ వచ్చింది. నేను ఈ ఆర్టికల్లో ఉన్న కంటెంట్ ని ఎక్స్ప్లెయిన్ చేయను, కేవలం వొకాబులరీని మాత్రమే మీకోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ట్రాడిషన్ అంటే ఏంటి? ఎక్స్ట్రాడిషన్ అంటే ఏంటి? ఏమీ లేదమ్మా, ఒక క్రిమినల్ ని లేదా అక్యూజ్డ్ ని, నిందితుడిని లేదా ముద్దాయిని ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి మార్చడాన్ని ఎక్స్ట్రాడిషన్ అంటాం. సో ఎక్స్ట్రాడిషన్ అంటే ఏంటమ్మా? ఒక నిందితుడిని ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశంలోకి తీసుకువెళ్ళడాన్ని, ట్రాన్స్ఫర్ చేయడాన్ని ఏమంటామంటే ఎక్స్ట్రాడిషన్ అంటాం. ఇక కన్విక్ట్ చేయడం అంటే కూడా అదుపులోకి తీసుకోవడం. సింపుల్ భాషలో అరెస్ట్ అని కూడా రాయొచ్చు. సింపుల్ గా రాసుకోవాలనుకునేవారు కన్విక్ట్ అంటే అరెస్ట్ అని కూడా రాసుకోవచ్చు. ఇలా మనం చూస్తూ వెళ్తున్న కొద్దీ
ఇందులో దాదాపుగా మొదటి పారాగ్రాఫ్ లో పెద్దగా వొకాబులరీ అని లేవనే చెప్పాలి. ఒక ముఖ్యమైన వొకాబులరీ ఉంది, గమనించండి. రీకగ్నైసెన్స్ ఏంటమ్మా ముఖ్యమైన వొకాబులరీ ఏంటది? రీకగ్నైసెన్స్. రీకగ్నైసెన్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ మెంట్ బై రీకగ్నైసెన్స్? రీకగ్నైసెన్స్ అంటే ఏంటంటే మిలిటరీ అబ్జర్వేషన్ అన్నమాట. అంటే ఒక పర్టికులర్ ప్రదేశంలో ఒక శత్రువుని పట్టుకోవడానికి ఒక మిలిటరీ అబ్జర్వేషన్ లాంటిది ఏదైనా పెడితే దాన్ని మనం రీకగ్నైసెన్స్ అంటాం. ఏంటమ్మా? మనం ఒక పర్టికులర్ ప్రదేశంలో ఒక శత్రువును పట్టుకోవడానికి మనం చేసే ఒక మిలిటరీ ఆపరేషన్ లాంటిది అనుకోండి, దాన్నే మనం రీకగ్నైసెన్స్ అంటాము. అది నిజం చెప్పాలంటే చాలా ముఖ్యమైన వొకాబులరీగానే మనం దాన్ని పిలుస్తాము. మీలో అందరికీ తెలుసు ఖచ్చితంగా ప్లీ అంటే ఏంటో. ప్లీ అంటే రిక్వెస్ట్ అంటాం, ఎమోషనల్ రిక్వెస్ట్ అంటాము. తర్వాత చూడండి, ఒక ముఖ్యమైన వొకాబులరీ వచ్చింది, డిపోజిషన్. డిపోజిషన్ అంటే ఏంటంటే ఏమీ లేదమ్మా, పదవి నుంచి తొలగించుట, రిమూవ్ ఫ్రమ్ ద పోస్ట్. డిపోజిషన్ అంటే రిమూవ్ ఫ్రమ్ ద ఆఫీస్ లేదా రిమూవ్ ఫ్రమ్ ద పోస్ట్. ఎవరినైనా కూడా ఒక పదవి నుంచి తొలగిస్తే దాన్నే మనం డిపోజిషన్ అంటాం. కాన్స్పిరసీ అంటే సీక్రెట్ గా ఏదైనా ఒక కుట్ర పన్నితే దాన్నే కాన్స్పిరసీ అంటాం. రహస్యంగా ఏదైనా ఒక కుట్రపూరిత చర్య చేస్తే దాన్ని కాన్స్పిరసీ అంటాం. సింపుల్ గా రాసుకునేవారు సీక్రెట్ ప్లాన్ అని రాసుకోండి, సీక్రెట్ ప్లాన్ అని రాసుకోండి. బ్లాస్ఫీమస్ అంటే అవమానకరంగా, ముఖ్యంగా మనం ఒక మతాన్ని కానీ ఒక దేవుణ్ణి కానీ అవమానిస్తే దాన్నే బ్లాస్ఫీమస్ అంటాము. ఇన్సల్టింగ్ ఎ రిలిజియన్ ఆర్ ఇన్సల్టింగ్ ఏ గాడ్ అని కూడా అంటాం. ముఖ్యమైన వొకాబులరీ అమ్మ బ్లాస్ఫీమస్ అనే వర్డ్, ముఖ్యమైన వొకాబులరీ. ఇన్సల్టింగ్ ఏ రిలిజియన్ లేదా ఇన్సల్టింగ్ ఏ గాడ్ అంటాము. చాలా ముఖ్యమైన వొకాబులరీలో భాగంగా దాన్ని మనం చెప్తామన్నమాట. అదే విధంగా తీసుకుంటే మ్యాండేటెడ్ అంటే కంపల్సరీ అని అర్థం. మ్యాండేట్ అంటే తప్పదు, ఆ పని చెయ్యాలి. అది ఏ పని పక్కన పెడితే మ్యాండేట్ అంటే తప్పదు, అంటే సంథింగ్ కంపల్సరీ, అది తప్పదు అని అంటూ ఉంటాం కదా, దాన్నే మనం మ్యాండేట్ అంటాము. మ్యాండేట్ అంటే తప్పదు. అదే విధంగా మనం కానీ చూసినట్టయితే పర్సూ అనే ఎక్స్ప్రెషన్ అయితే కనిపించిందండి. పర్సూ అంటే ఫాలో అవ్వడం లేదా స్టడీ అని కూడా అంటాం. పర్సూ అంటే ఫాలో అవ్వడం లేదా స్టడీ చేయడం అని కూడా అంటాం. ఫాలో అవ్వడం లేదా స్టడీ చేయడం అని కూడా అంటాం. చాలా ముఖ్యమైన వొకాబులరీ ఒకటి వచ్చేసింది, గమనించండి, ఎక్స్ట్రాడిషన్. ఎక్స్ట్రాడిషన్ ఇందాక చెప్పిన వొకాబులరీ మరొకసారి చెప్తున్నాను. ఒక నిందితుడిని కానీ ముద్దాయిని కానీ ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి ట్రాన్స్ఫర్ చేయడాన్ని ఎక్స్ట్రాడిషన్ అంటాం అన్న విషయాన్ని మర్చిపోకూడదు. 2 సార్లు ఇది రిపీట్ అయింది. కాన్సర్టెడ్ అంటే కోఆర్డినేటెడ్, అందరూ కూడా కలిసి, కోఆర్డినేటెడ్ అని రాయండి. కాన్సర్టెడ్ అంటే ఏంటమ్మా, కోఆర్డినేటెడ్. కాన్సర్టెడ్ అంటే ఏం రాస్తారు, కోఆర్డినేటెడ్. అందరూ కలిసి ఒక మాట మీద ఉండడాన్ని మనం కాన్సర్టెడ్ లేదా కోఆర్డినేటెడ్ అంటాం. ప్రీడెలిక్షన్ చాలా ముఖ్యమైన వొకాబులరీ అమ్మా. ప్రీడెలిక్షన్ అంటే ఏంటంటే ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ ఇన్ సంథింగ్, ఏదైనా ఒక విషయంలో లేదా ఏదైనా ఒక పర్సన్ విషయంలో మనకి ఎక్కువ ఇంట్రెస్ట్ కలిగి ఉంటే దాన్నే మనం చాలా ముఖ్యమైన పదంగా చెప్తాము, ప్రీడెలిక్షన్ అంటాం. ఏమంటాము, ప్రీడెలిక్షన్ అంటాం. అయితే దీని సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పండి సార్ అనే వారికి బయాస్ అని కూడా అంటాం, పార్షియాలిటీ అంటాం, చూసారా. అలా ప్రీడెలిక్షన్ అంటే బయాస్ లేదా ప్రీడెలిక్షన్ అంటే బయాస్ లేదా పార్షియాలిటీ అని కూడా రాసుకోవచ్చు. అలా దాదాపుగా అన్ని కూడా మంచి మంచి వొకాబులరీ ఉన్నాయమ్మా. ఇదిగోండి, రిప్రీవ్ అనే ఒక మంచి వొకాబులరీ వచ్చింది. రిప్రీవ్ అంటే ఏంటంటే ఒక పనిష్మెంట్ ని రద్దు చేయడం, శిక్షని రద్దు చేయడము లేదా వాయిదా వేయడాన్ని కూడా మనం రిప్రీవ్ అంటాం, రిప్రీవ్ అంటాం. ఇలా మనకి కొన్ని ముఖ్యమైన పదాలు మనకి నిన్నటి న్యూస్ పేపర్ లో కనిపించాయి. ఈ రోజు న్యూస్ పేపర్ లోకి వచ్చేస్తే ఈ రోజు పేపర్ లో కూడా మనం అంటే ఈ రోజు అంటే జూన్ 28కి సంబంధించిన పేపర్ లో కూడా మనం కానీ చూసినట్టయితే పేజ్ నెంబర్ 6లో చూస్తే మనకి ఇక్కడ ఇంటెరిమ్ హెడ్ అనే ఒక హెడ్ లైన్స్ తో ఒక ఆర్టికల్ ఉంది. ఇంటెరిమ్ అంటే ఏంటంటే టెంపరరీ అని రాసుకోండి. ఇంటెరిమ్ అంటే ఏం రాసుకుంటారు, టెంపరరీ అని రాసుకోండి, టెంపరరీ. పోజింగ్ అంటే ఇండికేట్ అని రాయండి. పోజింగ్ అంటే ఇండికేట్, సూచించుట అని కూడా అంటాం కదా, అలా అనమాట. పోజింగ్ అంటే ఇండికేట్. సీమింగ్లీ అంటే స్పష్టంగా అని రాయండి. సీమింగ్లీ అంటే స్పష్టంగా, సీమింగ్లీ అంటే స్పష్టంగా అని రాయండి.
తర్వాత చాలా ముఖ్యమైన వొకాబులరీ ఒకటి వచ్చింది, గమనించండి మై డియర్ ఫ్రెండ్స్. ఇన్సర్మౌంటబుల్ అంటే ఎదురులేని అంటాను చూసారా, అలా ఎదురులేని తిరుగులేని అని అంటూ ఉంటాం, దాన్ని ఇన్సర్మౌంటబుల్ అంటారు. ఫ్రాగ్మెంటెడ్ అంటే ముక్కలు ముక్కలుగా విరిగిపోయిన, బ్రేక్ ఇంటూ స్మాల్ పార్ట్స్. ఫ్రాగ్మెంటెడ్ అంటే బ్రేక్ ఇంటూ స్మాల్ పార్ట్స్ అంటాము. ఇలా మనం హెడ్లైన్స్ లోనే దాదాపుగా మీరు కానీ గమనించినట్టయితే 5-6 మంచి మంచి వొకాబులరీ అయితే ఉన్నాయన్నమాట అండి. అలాగే ఇక్కడ కానీ చూస్తే సెట్ బ్యాక్ అనే ఒక వర్డ్ వచ్చింది. అఫ్ కోర్స్ మనలో చాలా మందికి సెట్ బ్యాక్ అనే వర్డ్ తెలియచ్చు, తెలియని వాళ్ళు ఉంటారని వారి కోసం చెప్తున్నాను. సెట్ బ్యాక్ అంటే ఏంటంటే ఒక సమస్య అంటాం మనం. సెట్ బ్యాక్ అంటే ఒక మైనస్ పాయింట్ అంటాను చూసారా, అలా అనమాట. సెట్ బ్యాక్ అంటే ఏంటంటే మైనస్ పాయింట్ అంటాను చూసారా, అలా అనమాట. అంటే ఒక ప్రాబ్లం అంటాం. సెట్ బ్యాక్ అంటే ఏంటమ్మా, ఒక ప్రాబ్లం, ఒక మైనస్ పాయింట్ అంటాం కదా, అలా అనమాట. ఇలా మనకి చాలా ముఖ్యమైన వొకాబులరీ ఉన్నాయండి. వాటిని మనం ఎక్కడెక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చదువుకోవాలి. ముఖ్యమైన విషయం ఏంటంటే ఇటువంటి వొకాబులరీ విషయంలో మనం ఎప్పటికప్పుడు చదివేసుకోవాలి. ఎప్పటికప్పుడు మనం మన వొకాబులరీ బుక్ లో వాటిని రాసుకోవాలి. తర్వాత రాసుకుందామని మాత్రం అనుకోకూడదు. అలా సెట్ బ్యాక్ అంటే ఏంటమ్మా, మైనస్ పాయింట్. బాస్టియన్ అంటే ఏంటంటే ఒక మనిషి కానీ ఒక సంస్థ కానీ కొన్ని సిద్ధాంతాలు కలిగి ఉంటే దాన్నే బాస్టియన్ అంటాం. ఒక మనిషి కానీ ఒక సంస్థ కానీ కొన్ని బలమైన సిద్ధాంతాలు కలిగి ఉంటే దాన్ని బాస్టియన్ అంటాం. సింపుల్ గా చెప్పాలంటే ఏ పర్సన్ ఆర్ ఏ థింగ్ విత్ సమ్ ఫిక్స్డ్ ప్రిన్సిపల్స్, కొన్ని బలమైన సిద్ధాంతాలు కలిగి ఉంటే ఏమంటాము, బాస్టియన్ అంటాం. బాస్టియన్ అంటాం. ఇలా కానీ మనం చూసుకుంటూ వెళ్తున్న కొద్దీ చాలానే మంచి వొకాబులరీ మనకి కనిపిస్తున్నాయి. అదే విధంగా మీరు కానీ తీసుకుంటే ఒక చోట షాంబుల్స్ అనే ఒక వొకాబులరీ అయితే వచ్చేసింది. ఏంటంటే షాంబుల్స్. షాంబుల్స్ అంటే ఏమీ లేదమ్మా, షాంబుల్స్ అంటే చిందరి వందర, డిజార్డర్ అంటాం. షాంబుల్స్ అంటే ఏంటంటే డిజార్డర్. చిందరి వందర అంటాం చూసారా, దాన్నే మనం షాంబుల్స్ అంటాం. అంటే డిజార్డర్, చిందరి వందరగా ఉంది అని చెప్పడానికి మనం అంటాం కదా షాంబుల్స్, డిజార్డర్. వొషీఫెరస్ అంటే బలమైన అంటాం, స్ట్రాంగ్. లౌడ్ అని కూడా అంటాం, గట్టి. వొషీఫెరస్ అంటే బలమైన, స్ట్రాంగ్ లేదా లౌడ్. ఆర్డెంట్ అంటే గ్రేట్ అమ్మా. ఆర్డెంట్ ఫాలోవర్ అంటే పెద్ద అభిమాని. ఆర్డెంట్ ఫాలోవర్ అంటే గ్రేట్ ఫాలోవర్. ఆర్డెంట్ ఫాలోవర్ అంటే గ్రేట్ ఫాలోవర్. స్పియర్ హెడ్ అంటే నాయకుడు అని రాయండి, లీడర్ అని రాయండి. స్పియర్ హెడ్ అంటే నాయకుడు, లీడర్. ఇమాషియేషన్ అంటే సింపుల్ గా చెప్పాలంటే బక్క చిక్కిపోయిన, బలహీనమైన అని రాయండి. ఇమాషియేషన్ అంటే బలహీనమైన, వెరీ వీక్ అంటాం కదా, అలా అనమాట. ఇమాషియేషన్ అంటే ఏంటమ్మా, వెరీ వీక్, బలహీనమైన. వెరీ వీక్, బలహీనమైన అంటాం మనం. దాన్ని మనం ఏమంటాము, ఇమాషియేట్ అంటాం. అంటే బలహీన పడిపోవడం, చాలా అంటే చాలా వీక్ అయిపోవడం. అన్ఎస్సైలబుల్ అనే మంచి వొకాబులరీ వచ్చి, ఇది కూడా అంతే. వాడి మీద మనం గెలవలేము అని చెప్పాలనుకోండి, హీఈస్ అన్ఎస్సైలబుల్ అంటాం. అంటే కాంట్ బి ఈజీలీ డిఫీటెడ్, బలవంతుడు గురించి మనం అన్ఎస్సైనబుల్ గా చెప్తాం. అంటే కాంట్ బి ఈజీలీ డిఫీటెడ్ అంటే అతన్ని ఓడించడం మన వల్ల కాని పని అంటాం చూసారా, అలా అన్నమాట. అలా కానీ తీసుకుంటే ఇక్కడ మీకు రిటైన్ అనే ఒక వొకాబులరీ కనిపించింది. రిటైన్ అంటే కీప్ అమ్మ, అంటే పంపించేయకుండా, వదిలేయకుండా పట్టుకోవడం. రిటైన్ అంటే హోల్డ్ అనమాట. రిటైన్ అంటే ఏంటంటే హోల్డ్. సొలేస్ అంటే ఊరట అంటాం చూసారా, అలా అనమాట. రిలీఫ్ అనమాట. సొలేస్ అంటే ఏంటంటే ఊరట అంటాం కదా, ఊరట అంటాం. లేకపోతే రిలీఫ్ అని కూడా అంటాం, రిలీఫ్ అని కూడా అంటాం. అండర్ స్కోర్ అంటే అండర్లైన్ చేయడం, అంతకంటే అండర్లైన్ చేయడం ఏంటి, అండర్లైన్ చేయడం అంటే అది చాలా ముఖ్యం అని చెప్పడాన్ని మనం అండర్ స్కోర్ అంటాం. అండర్ స్కోర్ అంటే ఏంటంటే అది ముఖ్యం అని చెప్పడాన్ని అండర్ స్కోర్ అంటాం. అంటే అండర్లైన్ చేయడం అంటాం, అంతకంటే ఏం లేదు. ఇలా మనకి నిన్నటి ఈ రోజుటి పేపర్ కి సంబంధించి ఏవైతే ముఖ్యమైన వొకాబులరీ మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందో అవి మీకోసం నేను ఒక్కసారిగా రివైజ్ చేస్తున్నాను. మీకు గుర్తుంటే ఒక చోట మనకి వొషీఫెరస్ అనే వొకాబులరీ కనిపించింది. వొషీఫెరస్ అంటే బలమైన, లౌడ్ లేదా స్ట్రాంగ్ అంటాం. పంపించేయకుండా మన దగ్గరే ఉంచేయడాన్ని రిటైన్ అంటాం. ఏమంటాము, రిటైన్ అంటాం. కొన్ని బలమైన సిద్ధాంతాలు కలిగి ఉన్న మనిషిని కానీ సంస్థని కానీ బాస్టియన్ అంటాం. ఏమంటాము, బాస్టియన్. అదే విధంగా సీమింగ్లీ అంటే ఏంటంటే చాలా స్పష్టంగా అంటాం. సీమింగ్లీ అంటే ఏంటంటే చాలా స్పష్టంగా అంటాం. అదే విధంగా మనం కానీ తీసుకుంటే మనకి నేను ఇందాక చెప్పినట్టు
మనం కానీ తీసుకుంటే షాంబుల్స్ అంటే ఏంటమ్మా చిందరవందర, రిటైన్ అంటే ఏంటమ్మా వదిలేయడం, వదిలేయకుండా పట్టుకోవడం, బాస్టియన్ అంటే సిద్ధాంతాలు కలిగిన, సీమింగ్లీ అంటే ఏంటన్నా, సీమింగ్లీ అంటే ఏంటమ్మా స్పష్టంగా అంటాము. అదే విధంగా అండర్లైన్ చేయడాన్ని ఏమంటామంటే అండర్ స్కోర్ చేయడం అంటాం. అండర్ స్కోర్ చేయడం అంటే అండర్లైన్ చేయడం, అంటే అది చాలా ముఖ్యం అని చెప్పడం అనమాట. ఒక చోట ఫ్రాగ్మెంట్ అనే వర్డ్ వచ్చింది, ఫ్రాగ్మెంటెడ్ అంటే ముక్కలు ముక్కలుగా విరిగిపోయిన అంటాం, ముక్కలు ముక్కలుగా విరిగిపోయిన. ఆర్డెంట్ అంటే ఏంటంటే ఎటువంటి, ఆర్డెంట్ అంటే గ్రేట్, ఆర్డెంట్ ఫాలోవర్ విన్నారా మీరు ఎప్పుడైనా? ఆర్డెంట్ ఫాలోవర్ అంటే పెద్ద ఫాలోవర్ అంటాం, గ్రేట్ ఫాలోవర్. నాయకుడిని మనం ఏమంటాం మరి చెప్పండి? స్పియర్ హెడ్ కాకపోతే ఇంకేమంటాం చెప్పండి? స్పియర్ హెడ్ అంటే నాయకుడు అంటాం, స్పియర్ హెడ్ అంటే నాయకుడు అంటాం. అమ్మో అతన్ని ఓడించడం మన వల్ల కాదు, ఇన్సర్మౌంటబుల్ అంటాం. ఏమంటాం? ఇన్సర్మౌంటబుల్ అంటే అతన్ని ఓడించడం మన వల్ల కాదు అంటాం, ఇన్సర్మౌంటబుల్. అదే ఎవరైనా చాలా వీక్ గా బలహీనంగా ఉంటే ఏమంటామంటే ఇమాషియేట్ అంటాం. ఇమాషియేట్ అంటే వెరీ వీక్ లేదా వెరీ థిన్ అని కూడా అంటాం. ఊరట, ఊరటని ఏమంటామంటే మనం సొలేస్ అంటాం. చెప్పాను గుర్తుంది? ఊరట, ఊరటని సొలేస్ అంటాం, లేకపోతే రిలీఫ్ అని కూడా అంటాం. అదే విధంగా రహస్యంగా ప్లానింగ్ చేయడాన్ని కాన్స్పిరసీ అంటాం. కుట్రపూరిత చర్య అని మనం వింటూ ఉంటాం కదండి, దాన్ని కాన్స్పిరసీ అంటాం. ఒక నేరస్తుని కానీ నిందితుని కానీ ఒక ప్రదేశాన్ని నుంచి ఇంకో ప్రదేశంలోకి తీసుకెళ్ళడాన్ని ఏమంటామంటే ఎక్స్ట్రాడిషన్ అంటాం. ఏమంటాము? ఎక్స్ట్రాడిషన్. ఎక్స్ట్రాడిషన్ అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎన్ అక్యూజ్డ్. ఒక పర్సన్ మీద కానీ ఒక వస్తువు మీద కానీ అత్యధిక ఇంట్రెస్ట్ కలిగి ఉంటే ప్రీ డిలిక్షన్ అంటాం. ఏమంటాము? ప్రీ డిలిక్షన్. ప్రీ డిలిక్షన్ అంటే ఏంటంటే పార్షియాలిటీ అమ్మ, బయాస్. ప్రీ డిలిక్షన్ అంటే పార్షియాలిటీ అమ్మ, బయాస్ అనమాట. పనిష్మెంట్ ని రద్దు చేయడం కానీ క్యాన్సిల్ చేయడానికి కానీ మనం ఏమంటామంటే రిప్రీవ్ అంటాం. రిప్రీవ్ అంటే క్యాన్సిల్ ఆర్ స్టాప్, లేదా పోస్ట్ పోన్ అని కూడా అంటాం. రిప్రీవ్ అంటే పోస్ట్ పోన్ అని కూడా అంటాం. కలిసి కట్టుగా అని చెప్పడాన్ని కన్సర్టెడ్ అంటాం. కన్సర్టెడ్ ఇంకో పేరుతో పిలుస్తాం, ఏంటది? కోఆర్డినేటెడ్ అని కూడా అంటాం, కోఆర్డినేటెడ్. ఇంకా చాలా వొకాబులరీ ఉన్నాయి, కానీ మీకు తెలుసు నేను కొన్ని మాత్రమే చెప్పాను. ఇప్పుడు నేను చెప్పిన ఈ కొన్నిట్లో నేను 3 పదాలను వర్డ్స్ ఆఫ్ ద డేగా ప్రకటిస్తాను. వాటితో మంచి మంచి ఎగ్జాంపుల్స్ చక్కగా మీరు తయారు చేయండి. తయారు చేసి కామెంట్ సెక్షన్ లో పెట్టండి. షాంబుల్స్ అంటే చెప్పాను, చిందరవందర, చిందరవందరగా ఉండడాన్ని ఏమంటాము? షాంబుల్స్ అంటాం, షాంబుల్స్. ఇమాషియేట్ అంటే బలహీనమైన, వెరీ వెరీ వీక్, వెరీ వెరీ వీక్. ఇన్సర్మౌంటబుల్ అంటే ఓడించలేనిది. ఇన్సర్మౌంటబుల్ అంటే సంథింగ్ కాంట్ బి డిఫీటెడ్. ఇన్సర్మౌంటబుల్ అంటే సంథింగ్ కాంట్ బి డిఫీటెడ్. చక్కగా ఈ 3 వొకాబులరీతో మంచి మంచి ఎగ్జాంపుల్స్ ని తయారు చేసి కమెంట్ సెక్షన్ లో పెట్టండి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఎన్ని వొకాబులరీ చదువుతున్నామని కాదు, గుర్తు పెట్టుకునేలాగా చదువుతున్నామా లేదా అన్నది ముఖ్యమైన విషయం. బాగా ప్రాక్టీస్ చేయండి. నేను చెప్తున్న మన వొకాబులరీలో ఏంటంటే చక్కగా మీరు నేను ఏవైతే వర్డ్స్ డిస్కస్ చేస్తున్నానో వాటిని బాగా స్టడీ చేసి చక్కగా మీరు వొకాబులరీ ఒక బుక్ లో సపరేట్ గా రాసుకుంటే మాత్రం చాలా హెల్ప్ అవుతుంది. వెంటనే రాసేసుకోండి, పోస్ట్ పోన్ చెయ్యొద్దు. తర్వాత రాసుకుందాం అనుకుంటే కొన్నిసార్లు మనం రాసుకోవడానికి టైం ఉండకపోవచ్చు, బిజీ అయిపోతాము, అవునా కదా? వెంటనే రాసుకోండి, చాలా హెల్ప్ అవుతుంది. సో షాంబుల్స్, ఇమాషియేటెడ్, ఇన్సర్మౌంటబుల్ అనే మంచి వొకాబులరీతో చక్కని ఎగ్జాంపుల్స్ తయారు చేసి కామెంట్ సెక్షన్ లో పెట్టండి. మీరు పంపే ఎగ్జాంపుల్స్ కోసం శ్యామ్ సార్ ఎదురు చూస్తున్నారని మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్. ఉన్నా మరి తర్వాతి వీడియోలో కలుద్దాము.